పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయట్లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చామని, ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి తట్టుకోలేకే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీలున్నాయి, నింపాలి అని చెప్పి మీరందరూ దిల్సుఖ్ నగర్ లో ఆందోళన చేస్తుంటే ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు, మీరు ఎండ్రిందాగి సచ్చినా బాయిలో దుంకినా నేను ఇయ్యను గాక ఇయ్యను అంటున్నాడు. నీ అయ్య జాగీరా, నీ అయ్య సొమ్మ, ఎందుకు ఇయ్యవు? కేసీఆర్ గారు 48,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇయ్యవు నువ్వు? నీ అయ్య జాగీరా నేను అడుగుతా ఉన్నా. దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రేపు విఎం గ్రౌండ్ కు రా. పొద్దున ఎవడు బతకాలో ఎవడు సావాలో ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. ఏదో విధంగా వారానికి ఒక కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమం తీసుకొని సోషల్ మీడియాలో, సోషల్ యూనివర్సిటీ ద్వారా నోటికి ఇష్ట ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఏది పడితే అదే మాట్లాడాలి. ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరికాటంలో పెట్టాలి. వాళ్ళు ఫస్ట్ ఏం మాట్లాడిన గత 3 నెలల క్రితం తీసుకోండి, సివిల్ సప్లై గురించి మాట్లాడినారు. సివిల్ సప్లై అయిపోయింది. బొగ్గు గురించి మాట్లాడారు, బొగ్గు అయిపోయింది. వెల్ఫేర్ గురించి మాట్లాడాడు, వెల్ఫేర్ అయిపోయింది. మళ్ళీ యువగర్జన అని యువగర్జన పేడు వర్గాలతో ఇలా మాట్లాడతాడు. వాళ్ళకి ఏందంటే రేపు 29 వరకు ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది అధికారంలోకి రెండోసారి. మా ఉనికి గల్లంత అవుతుంది. ఏదైతే మాట్లాడిన పచ్చి అబద్ధాలని మేము పూర్తిగా ఖండిస్తున్నామో